హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డిటిసి ఛానల్. సో మీరు అందరూ కూడా తమిళలో చూడడం అనేది జరిగింది. ఒక మనిషి 100 సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాలి? సో దీనికి సమాధానం ఈ యొక్క వీడియోలో ఉండడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో సహజంగా ఒకప్పుడు భారతదేశం లోపల మనుషుల యొక్క ఆయుష్ 150 సంవత్సరాల పాటు ఉండేది. మరి ఆ కాలంలో సహజంగా ఒక మనిషి 150 సంవత్సరాలు బతికేటోడు. కానీ ప్రస్తుతం మనిషి యొక్క ఆయుష్ అనేది కేవలం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకే చనిపోవడం అనేది జరుగుతుంది. మరి కారణం ఏంటిది? మరి అప్పుడు ఎందుకు 150 సంవత్సరాలు బతికిండు, ప్రస్తుతం ఎందుకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చనిపోతున్నాడు అంటే దానికి కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు మానవుడు 150 సంవత్సరాలు బతకడానికి కారణం ప్రధానంగా తను పీల్చుకునేటువంటి గాలి పొల్యూషన్ లేకుండా ఉండేది. మరి తను తినేటువంటి ఆహారం కూడా పొల్యూట్ లేనటువంటి ఆహారాన్ని తినేవాడు. మరి కాలుష్యం కానటువంటి నీటిని తాగేటోడు. కానీ ప్రస్తుత మానవుడు తను పీల్చుకునేటువంటి గాలి లోపల 90% గాలి పొల్యూట్ అయిపోయింది. తను తినే ఆహారము పొల్యూట్ అయిపోయింది. మరియు తను తాగేటువంటి నీరు కూడా పొల్యూట్ అయిపోయింది. మరి దీని కారణంగా కూడా మనిషి యొక్క ఆయుష్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. మరి ఒకప్పుడు ఆదిమానవుడు మరి తర్వాత అంటే ఆదిమానవం తర్వాత కాలం లోపల ఈ యొక్క రాజులు కావచ్చు, రాజుల కాలం లోపల ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా వాళ్ళు తినేటువంటి ఆహారంలో అంటే వాళ్ళు తినేటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా స్వచ్ఛందంగా అంటే భూమిలో నుంచి పండినటువంటి ఆహారాన్ని తినేటోళ్ళు. అంటే ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా పండించినటువంటి పంటని వాళ్ళు ఆహారంగా తినేటోళ్ళు. అంటే మరి ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే మనం పండించేటువంటి ప్రతి పంట కూడా అందులోపల అనేక రకాల రసాయనాలను ఉపయోగించి ఆ యొక్క పంటను పండిస్తున్నాం. మరి ఏ పంట వండాలన్నా సరే ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఆ వాటిని ఉపయోగించడం ద్వారా రకరకాలైనటువంటి వ్యాధులు మనకు రావటం అనేది జరుగుతుంది. మరి ఆ కాలంలో వాటిని ఉపయోగించలేరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు. అందుకోసం వాళ్ళు 150 సంవత్సరాల పాటు బతికేటోళ్ళు. మరి అంతేకాకుండా ఆ కాలంలో ఉండేటువంటి మునులు ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 150 సంవత్సరాల కంటే ఎక్కువ బతికేటోళ్ళు. మరి వాళ్ళందరూ ఎక్కడ జీవించేవాళ్ళంటే అడవులలో కావచ్చు, మరియు హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివాసం ఉన్నట్టు. మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు బతికారంటే వాళ్ళు ప్రధానంగా అడవిలో లభించేటువంటి ఆకులు, అలములు, దుంపలు తినేటోళ్ళు. వాటి లోపల నూనె కానీ, ఉప్పు కానీ, తీపి కానీ ఈ యొక్క పదార్థాలు అనేవి ఉండేవి కాదు. సో అవన్నీ కూడా న్యాచురల్గా తయారైనటువంటి పదార్థాలు కాబట్టి వాటిని ఆహారంగా భుజించేటోళ్ళు కాబట్టి వాళ్ళ శరీరం లోపల కొవ్వు లాంటి పదార్థాలు పెరిగిపోయేటువంటి అవకాశం చాలా తక్కువ కాబట్టి అందుకోసమే మునులు ఋషులు అందరూ కూడా 150 సంవత్సరాల కంటే ఎక్కువ బతికారు. కానీ మనం తినేటువంటి ఫుడ్ టోటల్గా జంక్ ఫుడ్ తింటున్నాం, ఆయిల్ ఫుడ్ తింటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం మనం తినేటువంటి ప్రతి ఫుడ్ లోపల కావచ్చు షుగర్ అన్న ఉంటుంది, ఉప్పు అన్న ఉంటుంది, కారం అన్న ఉంటుంది, నూనె అన్న ఉంటుంది. మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని అంటే మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేటువంటి ప్రధానమైన ఆహార పదార్థాలు ఈ 4. అందులో ప్రధానంగా వచ్చేసి తీపి, ఉప్పు అంటే కారము, నూనె. ఈ 4టిని ఎవరైతే తక్కువగా తింటారో వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ ఏమనొచ్చు అంటే ఏముందిలే అన్ని తిందాం, ఏదో ఒకరోజు చనిపోదే కదా, అన్ని తింటే అయిపోతుంది కదా అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు చాలా మంది కూడా అదే ఫీలింగ్లో ఉంటారు. అంటే ఏముంది, ఎప్పుడు మనిషి అనేటువంటి వాడు ఎప్పుడు చనిపోతాడో వానికే తెలియదు. ఇవన్నీ తినకుండా ఉండి నేను కేవలం ఉప్పు, కారము, ఈ తీపి, నూనె లేకుండా తింటే 100 సంవత్సరాలు బతుకుతా అనేటువంటి గ్యారెంటీ నువ్వు ఇస్తావా అని నన్ను అడగొచ్చు మీరు మెసేజ్లలో. నేను ఇవ్వలేను. కాకపోతే మనం తినేటువంటి ఫుడ్ని మనం కొంచెం జాగ్రత్తగా తిన్నట్టయితే మన యొక్క ఆయుష్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నట్టుగానే ఏ మనిషి ఎప్పుడు చనిపోతారనే విషయం వానకు కూడా తెలియదు. అలాగని తినకుండా ఉంటావా? తింటావు కదా. మనకి ఏ క్షణంలో ఎవరికి ఏమయ్యేది తెలియదు, ఎప్పుడయ్యేది తెలియదు. కాబట్టి ఆ అయ్యేదాని గురించి ఎందుకు ఆలోచించాలి? సో ప్రస్తుతం మనం బతికి ఉన్నాం కదా, మనం ఈ విధంగానే ఇంకా ఆరోగ్యంగా బతికి ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో భాగంగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ చెప్పేటువంటి ఒక సూత్రం ఏంటంటే తక్కువగా తింటే ఎక్కువ రోజులు బతుకుతావు, ఎక్కువ తింటే తక్కువ రోజులు బతుకుతావు. కాబట్టి నీ యొక్క ఆయుష్ అనేది నువ్వు తినేటువంటి ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ రోజులు బతుకుతావు, ఎంత ఎక్కువ తింటే అన్ని తక్కువ రోజులు బతుకుతావు. కాబట్టి మీరు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇలాంటి చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు 60 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు ఇంకా ముసలికి ఎందుకు కాలేరంటే వాళ్ళ యొక్క ఫుడ్ నియమాలను పాటిస్తారు, ఆహార నియమాలను పాటిస్తారు. మనలాగా రోజుకు 4 సార్లు తినరు వాళ్ళు. సో మనం తక్కువగా తినడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఎందుకు తక్కువ తినాలంటే మనం తక్కువ తింటే మన బాడీలో ఉండేటువంటి అవయవాలు అనేవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి. ఎందుకంటే వాటికి తక్కువ పని చెప్పింటావు కాబట్టి అవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి.
నువ్వు తింటూనే ఉన్నావు అనుకో, మన బాడీలో ఉండేటువంటి మిషన్స్ అన్నీ కూడా పనిచేస్తూనే ఉండాలి. ఎక్కువ రోజు పనిచేసిన అనుకో మిషన్స్ ఏమైతే చెడిపోతాయి. కాబట్టి కొంతమంది మీకు చెప్తుంటారు వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తక్కువ అనేది కాదు, మన శరీరానికి ఎంత అవసరం అంతే తాగాలి. నీకు దాహం అయినప్పుడు ఖచ్చితంగా నీ బాడీలో ఉండే హార్మోన్స్ నీకు చెప్తుంటాయి నీకు దాహం అవుతుంది వాటర్ తాగాలి, అప్పుడు మాత్రమే వాటర్ తాగాలి. నీకు దాహం కాకపోయినా నువ్వు వాటర్ తాగినా అనుకో అవి టాయిలెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. నువ్వు ఎక్కువ వాటర్ తాగడం వల్ల నీ యొక్క కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకోసం అంటే మనం తాగినటువంటి వాటర్ని ఫిల్టర్ చేసి మన రక్తాన్ని ఫిల్టర్ చేసి అవే కాబట్టి వాటిపై బర్డన్ పడుతుంది. కాబట్టి సో ఇలాంటి పనులు చేయకండి. మనం ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటే మన బాడీ అనేది ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నియమాలని మనసులో గుర్తుపెట్టుకోండి, మరియు ఈ యొక్క ఆహార నియమాలని పాటించండి. అనవసరమైనటువంటి జంక్ ఫుడ్ని కావచ్చు, ఈ యొక్క నూనె పదార్థాలను తిని మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే ప్రయత్నాలు చేయకండి. సో నువ్వు ఇంకా రేపు చనిపోతామా ఎల్లుండి చనిపోతావు ఎవరికి తెలియదు ఈ ప్రపంచం లోపల. కాబట్టి ఉన్నన్ని రోజులు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే మనం ఎక్కువ రోజులు బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాంట్లో భాగంగానే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మళ్ళీ చివరిగా చెప్తున్నా, నువ్వు ఎక్కువ తింటే తక్కువ రోజులు బతుకుతావు, తక్కువ తింటే ఎక్కువ రోజులు బతుకుతావు. సో ఈ రూల్ని నీ జీవితానికి అప్లై చేయి, ఖచ్చితంగా నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.